భారత్లో అనేక ఉగ్రదాడులకు తెగబడిన లష్కరే తోయిబా టాప్ ఉగ్రవాది రజావుల్లా నిజామని అలియాస్ అబూ సైఫుల్లా హతమయ్యారు. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో ఉండే ఈయనకు ఆ దేశ ప్రభుత్వ భద్రత ఉంది. అయితే మట్లీలోని తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లి ఓ చౌరస్తాకు చేరుకున్న అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడులకు పాల్పడ్డారు. కాల్చి మరీ చంపేశారు. ఈ విషయాన్ని నేరుగా అక్కడ అధికార వర్గాలు వెల్లడించాయి. అబూ సైఫుల్లా భారత్లో జరిగిన అనేక ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. నాగపూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంపై 2006లో జరిగిన దాడి వెనుక కూడా ఇతడి హస్తం ఉంది. అంతేకాదు 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పై జరిగిన ఉగ్రదాడి, 2001లో రాంపూర్లోని సిఆర్పీఎఫ్ శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనుకున్న సూత్రధారి కూడా ఈ ముష్కరుడే. ఇన్ని దాడుల్లో పాత్ర వహించిన ఇతడు తాజాగా హత్యకు గురి కావడం గమనార్హం. అందులోనూ ప్రభుత్వ భద్రత ఉండగా నడి రోడ్డుపైనే కాల్చి చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మార్చి 16వ తేదీ కూడా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన గార్డుతో కలిసి జీలం ప్రాంతంలో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అబూ ఖతల్పై 15 నుంచి 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో అబూ ఖతల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో అబూ ఖతల్తో పాటు తన భద్రతా గార్డు కూడా చనిపోయాడు. మరో గార్డుకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఫిబ్రవరిలో కూడా లష్కర్ ఏ తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాదిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో హతమార్చారు. లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ బావమర్ది మౌలానా కషీఫ్ అలీని పాకిస్తాన్లోని స్వాబీలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరణించారు. వీరితో పాటు భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడ్డా ప్రయత్నించిన పలువురు ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే హతమవుతున్నారు. వారందరినీ గుర్తు తెలియని వ్యక్తులే చంపేస్తున్నారు. మరి ఇదంతా చేస్తుంది ఎవరో తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే. కానీ కొన్ని రోజుల క్రితం పాక్ ఉగ్రవాదులను హతం చేస్తానని శపథం చేసిన లారెన్స్ బిష్నోయ్ సీక్రెట్ గా తన పని చేస్తున్నాడా? ఉగ్రవాదుల సడన్ చావులకు ఆ గ్యాంగే కారణమా అంటే అవుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వాదనలో ఎంతవరకు నిజముందో వేచి చూడాల్సిందే.